నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ 5. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఎందుకమ్మా వదిన అన్నయ్యకి తన పిల్లల్ని దూరం చేసి వాళ్ళు కూడా అన్నయ్యను శత్రువులా చూస్తుంటే కామ్గా ఉంటూ వాళ్ళను మరింతగా రెచ్చగొడుతుంది అంటూ బాధగా అడుగుతుంది మానస. నందన ఏం చేసిందో తెలియదు కానీ పిల్లలు కూడా కార్తికేయ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. కలిసిమెలిసి సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా పగలు ప్రతీకారంతో బ్రతుకుతున్నారు. కార్తికేయ మీదున్న కోపాన్ని భూమి మీద చూపిస్తూ పాపం దాన్ని ఎంత బాధ పెడుతున్నారో ఏంటో. అసలే అది అమాయకురాలు. మహన్ మేకవన్నె పులి అని తెలియక గుడ్డిగా నమ్మి సింహం బోన్లోకి వెళ్ళింది అని భూమిని తలుచుకుని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు. మహన్ భూమిని పెళ్లి చేసుకున్నాడని రాజుకి తెలిస్తే ఇంకెంత పెద్ద గొడవ అవుతుందో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. అన్నయ్య మనకు చెప్పలేదు కానీ అక్కడ పెద్ద గొడవే జరుగుంటుంది. అదే రాజు వెళ్తే వీడుకున్న ఆవేశంతో అక్కడ ఏం జరుగుతుందో అని నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఈ విషయంలో నాకు కూడా అంతే భయంగా ఉంది. సీఎం సెక్యూరిటీ కోసం వెళ్ళిన రాజ్ ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తాడు. వాడికి ఈ విషయం తెలిస్తే అంత సులువుగా తీసుకోడు. వాడిని ఆపడం మన వల్ల కాదు. ఇక కార్తికేయ కూడా ఇందులో అడ్డు చెప్పడు. నువ్వు కూడా చూసావు కదా, భూమి గురించి బాధపడుతూ వాడు టిఫిన్ కూడా చెయ్యలేదు. ఈ విషయంలో వాళ్ళిద్దరూ ఒకే పార్టీ. ఏం జరుగుతుందో ఏంటో, ఈ గొడవలు ఎప్పుడు సర్దుమవుతాయా అని చూస్తూ ఉంటే అవి ఈ పెళ్లితో ఇంకా పెద్దవయ్యాయి అంటూ తలపట్టుకుంటుంది అనసూయ. నిజమే అమ్మా, నేను ఇంటికి రాకపోయి ఉంటే అన్నయ్య నందన వదినతో అని తన పిల్లలతో సంతోషంగా ఉండేవాడు. నా వల్లే కదమ్మా వాళ్ళు విడిపోయింది అని అనసూయని హత్తుకొని ఏడుస్తూ వాళ్ళని విడదీసినందుకే అనుకుంటానమ్మా ఆ దేవుడు నా కూతురికి ఇలాంటి రాత రాశాడు అని ఏడుస్తూ ఉండి అనసూయ మానసాను ఓదారుస్తూ ఉంటుంది. కార్తికేయ కార్ నందన కంపెనీ దగ్గర ఆగడంతో కార్ డోర్ ఓపెన్ చేసుకుని కిందకి దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు కార్తికేయ కార్ డ్రైవర్. ఓపెన్ అయిన డోర్ నుండి దిగిన కార్తికేయ సింహం లాంటి నడకతో చూపుల్లో పదును అండ్ నడకలో రాయల్టీ మెయింటైన్ చేస్తూ నందన కంపెనీలోకి ఎంటర్ అవుతాడు. రిసెప్షనిస్ట్ కార్తికేయ రావడం చూసి వెంటనే నందన ఛాంబర్కి కాల్ చేసి కార్తికేయ వచ్చిన విషయం చెప్తుంది. అది ముందే గెస్ట్ చేసిన నందన నవ్వుతూ డోంట్ స్టాప్ హిమ్ అని కాల్ కట్ చేసి లాపీలో మధ్యలో ఆపిన వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఫోర్స్గా ఓపెన్ అయిన తన క్యాబిన్ డోర్ వైపు కళ్ళు పైకెత్తి చూసిన నందనకి ఆవేశంగా వస్తూ కనిపిస్తాడు కార్తికేయ. తనని చూసి కాలు మీద కాలు వేసుకుని వావ్ కార్తికేయ నువ్వా, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, నువ్వేంటి ఇలా, హో నీ మేనకోడల గురించి రిక్వెస్ట్ చేయడానికి వచ్చావా అని నవ్వుతూ చైర్ను రౌండ్గా తిప్పుతూ అడుగుతుంది. కాదు, నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అని టేబుల్ మీద 2 చేతులు అదిమి పెట్టి మర్యాదగా నా చిట్టి తల్లిని నా ఇంటికి పంపించు, లేకపోతే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకో, నేను చెప్పింది చెప్పినట్టే చేస్తాను, అది నీకు బాగా తెలుసు. సో నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అనుకుంటే రేపు ఉదయం నేను కళ్ళు తెరిచేసరికి నా చిట్టి తల్లి నా ఇంట్లో ఉండాలి, లేకపోతే చెప్పాను కదా థింక్ అబౌట్ ఇట్ అని తను చెప్పాల్సింది చెప్పి వెళ్ళడానికి వెనుతిరుగుతాడు. నందన చిటికలు వేయడంతో ఆగి వెనక్కి తిరుగుతాడు కార్తికేయ. నందన పైకి లేచి నిల్చుకొని టేబుల్కి ఆనుకొని కరెక్ట్ యువర్ వర్డ్స్ మిస్టర్ కార్తికేయ మిస్ట్రా, తను నీ ఇంటి బంగారు తల్లి అండ్ చిట్టి తల్లి గారాల పట్టి వాడెవర్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు అది నా ఇంట్లో ఉంది. అంతేకాదు అది నా ఇంటి పని మనిషి. నా పని మనిషి నీతో వస్తాను అంటే తప్పకుండా తీసుకొని వెళ్ళు, నేనేం అడ్డుకోను. అంతేగాని నాకే వార్నింగ్ ఇవ్వాలని చూస్తే మాత్రం రిజల్ట్ నీ మేనకోడులు వంటి మీద వాతల రూపంలో ఉంటుంది, మైండ్ ఇట్. కార్తికేయ సింహం పంజా పిడికిల్లో నెక్స్ట్ మినిట్ నందన గొంతు చిక్కుకొని కాసేపు ఊపిరాడకుండా చేస్తుంది. నా బంగారు తల్లి మీద చెయ్యి పడిందో నిన్ను చంపకుండా వదిలిపెట్టను అని మరింత గట్టిగా ఒత్తిడి పెంచుతూ నందన వైపు చిరుత కళ్ళతో కోపంగా చూస్తాడు. నందన తన 2 చేతులతో తన బలం మొత్తం ఉపయోగించి కార్తికేయ నుండి తన గొంతు విడిపించుకొని బలంగా ఊపిరి పీల్చుకొని తన వైపే కోపంగా చూస్తూ నన్ను నువ్వు కొత్తగా చంపడానికి ఏముంది, ఎప్పుడైతే నేను ప్రాణంగా ప్రేమించిన నాకంటే నీ కడుపున పుట్టిన మన పిల్లల కంటే నీ చెల్లి తన పిల్లలే ముఖ్యమని చెప్పావో అప్పుడే ఆ క్షణమే నన్ను చంపేశావు, నీ మీద ప్రేమతో సహా అని కోపంగా కార్తికేయ వైపు చూస్తూ ఇప్పుడు నీ ముందున్నది మిసెస్ నందన కార్తికేయ కాదు, నందనా వర్మ. నీ బెదిరింపులకు బెదిరిపోయి భయపడ్డానికి ఇక్కడ ఎవరు చేతకాని దద్దమ్మలు లేరు. అది వస్తాను అంటే దాన్ని నిక్షేపంగా తీసుకుని పో, నేను ఆపను. అంతేగాని నేనేదో నీ మేనకోడల్ని బెదిరించి ఆపుతున్నట్టు మాట్లాడుకో. ఎస్, మీరు బెదిరించి భూమిని నాతో రాకుండా ఆపారు. నువ్వు నీ కొడుకు కలిసి నా కోడల్ని టార్చర్ చేయడానికి అడ్డుకుంటున్నారు తప్ప తన మీద ప్రేమతో కాదు. ప్రేమ అని నవ్వుతూ ప్రేమ ఈ పదం విని చాలా సంవత్సరాలు అవుతుంది. నీకు ఆ ప్రేమ గురించి తెలిస్తే
నన్నిలా ఒంటరిగా వదిలేవు కార్తికేయ అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా కోపంగా కార్తికేయ కాలర్ పట్టుకొని, నిన్ను ఎంతలా ప్రేమించాను, హా, నువ్వంటే నాకు పిచ్చి, నీకోసం ఏం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను. అలాంటిది నన్ను కాదని నీ చెల్లి కోసం నన్ను వదిలేశావు. ఎలా మర్చిపోమంటావు? నీకు నీ చెల్లే ముఖ్యమైనప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకుని నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకునేలా చేశావు? కార్తికేయ విసురుగా నందనా చేతుల్లో నుంచి తన కాలర్ విడిపించుకొని, చస్తాను అని బెదిరించి మా అమ్మను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంది నువ్వు. నేనేం నీ మీద ప్రేమ పెంచుకొని నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వు నన్ను ప్రేమించి నీ ప్రేమ కాదన్నానని మా అమ్మను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకునేలా చేశావు. గతాన్ని నువ్వు మర్చిపోయినా నేను ఏదీ మర్చిపోలేదు. పెళ్లి జరిగినప్పటి నుంచి నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చావా? ఎప్పుడు చూడు నన్ను మీ ఇంటికి ఇల్లరికం తీసుకుని వెళ్ళడానికి ట్రై చేశావు. నీతో కలిసున్న 6 yearsలో నేను నీతో సంతోషంగా ఉన్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. నీకున్న పొగరుతో మా అమ్మని ఏ ఒక్కరోజైనా గౌరవించావా? భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో పసిబిడ్డను తీసుకుని కడుపులో మరో ప్రాణాన్ని మోస్తూ వచ్చిన ఆడపడుచును హక్కును చేర్చుకోవాల్సింది పోయి అనరాని మాటలు అని దాన్ని మరింత బాధపెట్టి ఇంట్లో నుండి వెళ్లేలా చేశావు అంటూ ఆవేశంగా నందన వైపు గట్టిగా అరిచి టేబుల్ను చేత్తో కొట్టగాని అది గల్లున శబ్దం చేసి పగిలి ఆ గ్లాస్ పీసెస్ గుచ్చుకొని కార్తికేయ చేతికి రక్తం ధారాళంగా కారుతుంది. నిన్ను నా చెల్లి విషయంలో క్షమించడానికి కారణం మా అమ్మ మను, కానీ ఇప్పుడు నా మీద కోపం భూమి మీద చూపిస్తే మాత్రం అంటూ కోపంగా చూస్తూ విసురుగా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. కార్తికేయ వెళ్ళిపోగానే, ఆ ఐ హేట్ యూ కార్తికేయ, యూ డిడ్ంట్ చేంజ్, నీకు నాకంటే వాళ్ళే ఇంపార్టెంట్ అని అరుస్తూ రూమ్లో వస్తువులన్నీ పగలగొట్టేసి, నేను ఎంత బాధ అనుభవించానో నిన్ను అంతకు మించిన బాధ అనుభవించేలా చెయ్యకపోతే అప్పుడు అడుగు. ప్రేమించిన మనిషికి దూరం అయ్యి నేను ఎంత నరకమో అనుభవించానో ఆ భూమికి తెలిసేలా చేస్తాను అని కోపంగా అనుకుంటూ భూమి మీద మరింత కోపం పెంచుకుంటుంది. మహన్ రూమ్లోనే ఏడుస్తూ కూర్చొనున్న భూమి భుజం మీద చేయిపడ్డంతో భూమి ఉలిక్కిపడి పైకి లేచి ఎదురుగా ఉన్న దేవయానిని చూసి షాక్తో బిగుసుకుపోతుంది. ఏం కావాలి నానమ్మ అని భయంగా అడుగుతున్న భూమిని చూసిన దేవయాని వణుకుతూ ఉన్న భూమి చేతుల్ని చూసి వాటిని పట్టుకుంటూ, ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు అని నన్ను చూసి అలా భయపడుకు, నాకు చాలా బాధగా ఉంది. నాకు శ్లోక ఎంతో, నువ్వు కూడా అంతే అని అభిమానంగా భూమి తల నిమురుతూ చెప్తుంది. భూమి దేవయాని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంటే మీరు నన్ను కొట్టరా నానమ్మా? నేను నిజంగా నేనంటే మీకు కోపం లేదా అని అమాయకంగా అడుగుతుంది. భూమి మొహంలో కనిపిస్తున్న అమాయకత్వాన్ని చూస్తూ, చెప్పాను కదా బంగారం, నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదని, ఇప్పుడైనా భయపడ్డ మాపు అంటూ భూమిని దగ్గరికి తీసుకుంటుంది. మరి నేను మహన్ని మ్యారేజ్ చేసుకుని ఇంట్లోకి వచ్చాక ఎందుకు నానమ్మ నేనంటే ఇష్టం లేనట్టు మాట్లాడావు? అత్తయ్య నన్ను తిడుతూ ఉన్నా నువ్వు ఆపలేదు ఎందుకు అని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ అడుగుతుంది. భూమి, ముందు నువ్వు ఏడు పాపు అని సున్నితంగా తన కన్నీళ్లు తుడిచి, ఇలా రా అంటూ తన దేవయాని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద ఉన్న కవర్ తీసి అందులో నుండి సారీ తీసి, ఇవి నీకోసమే తెప్పించాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యి సారీ కట్టుకునిరా, చూడు మొహం అంతా ఎంత జిడ్డుగా ఉంది, వెళ్ళి హెడ్ బాత్ చెయ్యి, అన్నీ వాష్రూమ్లోనే ఉన్నాయి అని భూమి వద్దు అంటున్న బలవంతంగా తనని వాష్రూమ్లోకి పంపిస్తుంది. భూమి అయిష్టంగానే స్నానం చేసి చీర కట్టుకోవాలి అని సారీని చేతిలోకి తీసుకుంటుంది. కానీ తనకి సారీ కట్టుకోవడం రాదు అని గుర్తు తెచ్చుకుంటూ తల కొట్టుకొని ఇన్నర్ మీద బ్లౌజ్ వేసుకొని హెయిర్కి టవల్ చుట్టుకొని లంగా అండ్ బ్లౌజ్ మీద చీర చుట్టుకొని వాష్రూమ్లో నుండి బయటకు వస్తుంది. భూమి కోసమే వెయిట్ చేస్తూ బెడ్ మీద కూర్చొనున్న దేవయాని భూమిని అలా చూసి, చీర కట్టుకోమని చెప్పాను కానీ చుట్టుకోమని కాదు భూమి అని నవ్వగానే భూమి తల వంచుకొని, సారీ నానమ్మ, నాకు చీర కట్టుకోవడం రాదు, ప్లీజ్ కాస్త హెల్ప్ చెయ్యరా? మరి ఇందాక కట్టుకున్న చీర ఎలా కట్టుకున్నావు భూమి? అది నేను కట్టుకోలేదు, రేణుక అక్క కట్టింది, చూడు నాకు సారీ కట్టుకోవడం రావట్లేదు అని దేవయాని ముందే కట్టుకోవడానికి ట్రై చేసి అది అవ్వక ఏడుపు మొహం పెట్టుకుంటుంది. అదేం పెద్ద కష్టం కాదు తల్లి, ఆగు నేను నేర్పిస్తాను అని తనే భూమి వంటి మీద నుండి సారీ తీసుకొని నీట్గా భూమికి 1 ప్లీట్ సారీ కట్టి పిన్ పెడుతూ బ్లౌజ్కి ఉన్న లేస్ కట్టి, అరే రెడీమేడ్ బ్లౌజ్ అయినా నీకు చాలా కరెక్ట్గా సెట్ అయింది, ఎంత బాగున్నావో తెలుసా భూమి, నా దిష్టి తగిలేలా ఉంది అని భూమి మొహాన్ని చేతిలోకి తీసుకొని నుదిటిన ముద్దు పెడుతూ, ఇవి నీకోసమే అని డైమండ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ కూడా ప్రేమగా వేసి భూమి వైపు అపురూపంగా చూస్తుంది. అయ్యో నానమ్మ, ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు, నాకు ఇలా ఉండడమే ఇష్టం లేదు, నాకు సింపుల్గా ఉండడమే ఇష్టం, ఇలా నన్ను చూస్తే అత్తయ్య కోపడతారు, ప్లీజ్ నానమ్మ ఇవేమీ వద్దు అని గాజులు తీయబోతుంది. అలా ఏమీ అనదు, ఒకవేళ నందు ఏమైనా అంటే నేను చెప్తాను కానీ నువ్వు సైలెంట్గా ఉండు
అని హెయిర్ను బాగా తుడిచి ఆరాక చిక్కుముడులు తీసి నీట్గా దువ్వి మొహాన చిన్న బింది అందించి కుంకుమ పాపిట్లో పెడుతూ నా దిష్టి తగిలేలా ఉంది భూమి, నిజంగా నీకు ఎటువంటి మేకప్ అవసరం లేదు, స్లోగా మేకప్ వేసుకున్న నీ అంత అందంగా ఉండదు అని మెటికలు ఇరిచి భూమిని ఒకసారి కళ్ళ నిండా చూసుకుంటుంది. బ్లాక్ కలర్ సారీ విత్ వైట్ మిర్రర్ వర్క్ డిజైనర్ బ్లౌజ్లో అప్సరసలా ఉన్న భూమిని మురిపంగా చూసుకొని కాటుకు తీసి చెవి వెనక పెడుతూ బంగారు బొమ్మలా ఉన్నావు, సరే పద ఫస్ట్ టిఫిన్ తిను, నిన్ను వదిలేసి ఇలానే ఏడుస్తూ కూర్చుంటావని భూమిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి తనే భూమి ప్లేట్లోకి స్వయంగా వడ్డించి పక్కనే కూర్చొని తిను తల్లి అంటూ ఆప్యాయంగా అడుగుతుంది. దేవయానిని చూస్తూ ఉంటే తనకి అనసూయ గుర్తొస్తుంది. అనసూయ కూడా తనని ఇలాగే చూసుకుంటూ ఉండేది. అనసూయ గుర్తు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అవి దేవయానికి కనిపించకుండా తుడుచుకొని పొంగల్ తినాలి అనుకుంటుంది. కానీ ముట్టుకోగాని అమ్మా అని అరిచి తన అరచేతిని చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయ్యో ఏమైంది భూమి అని దేవయాని అరిచేతిని పట్టుకొని చూడగా మహన్ చేసిన పనికి భూమి చెయ్యి ఎర్రగా కందిపోయి చుట్టూ బొబ్బర్లొచ్చి కనిపిస్తుంది. భూమి ఏంటి గాయం, అసలు ఎలా తగిలింది అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి ఆయింట్మెంట్ అప్లై చేసి బ్యాండేజ్ వేస్తూ అడుగుతుంది. మహన్ చెయ్యి కాల్చాడు అని చెప్పలేక మౌనంగా ఉండిపోయిన భూమిని చూసి ఏమైందంటుంటే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటావేంటి భూమి, ఏమైంది, ఈ గాయం ఎలా అయ్యింది? అటుగా వచ్చిన రేణుక దేవయాని మాటలు విని అమ్మగారు అది ఇందాక భూమి అమ్మగారి మామయ్య వచ్చి వెళ్ళాక మహన్ బాబు కోపంగా అమ్మాయి గారు చేయి కాల్చాడు. ఆ విషయం మీకు చెప్పలేక అమ్మాయి గారు మౌనంగా ఉన్నారు. ఈ విషయమే నందన అమ్మకి చెప్తే శ్లోక అమ్మగారు నన్ను కొట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పారు. మీకు చెప్దామని అనుకుంటే అప్పుడు మీరు రూమ్లో ఉన్నారు అని చెప్పి గార్డెన్లోకి వెళ్ళిపోతుంది రేణుక. దేవయాని బాధగా భూమి వైపు చూస్తూ ఇంత గాయమైన ఎలా వంట చేసి వడ్డించావు భూమి, నొప్పిగా ఉందా అని భూమిని గుండెలకి హత్తుకొని బాధగా చూస్తూ అడుగుతుంది. పర్లేదు నానమ్మ, చిన్న దెబ్బే కదా, నొప్పేమీ లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు అని దేవయాని నుండి దూరం జరిగి తినడానికి ప్లేట్ తీసుకోబోతుంది. కానీ దేవయాని అడ్డుకొని ఆగు నేనే తినిపిస్తాను అని ప్రేమగా భూమికి కడుపు నిండా తినిపించి తను సోఫాలో కూర్చొని భూమిని ఒళ్ళో పడుకోపెట్టుకొని జోకొడుతూ భూమి నిన్నొకటి అడుగుతాను చేస్తావా అని భూమి తల నిమురుతూ మెల్లగా అడుగుతుంది. ఇక్కడ నన్ను మనిషిలా చూసి ప్రేమగా చూసుకుంటుంది నువ్వే నానమ్మా, అలాంటిది నువ్వు అడిగితే చేయకుండా ఉంటానా, చెప్పు ఏం చెయ్యాలి? ఈ ఇంటి నుండి వెళ్ళిపో భూమి అనగాని భూమి షాక్ అయి పైకి లేచి కూర్చుంటుంది. దేవయాని ఎందుకలా అంది? భూమి ఇప్పుడు ఏం ఆన్సర్ ఇవ్వబోతుంది? నందన భూమిను ఏం చేయబోతుంది? ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అండ్ బాగా నచ్చితే ఒక చిన్న బుజ్జి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.